గురుగారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గాని, అభివృద్ధి గాని, సంక్షేమం? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగానే ఉందండి. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇంతకుముందు అయితే శాంతి భద్రతలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు కలుగుతున్నాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ప్రజలందరూ చాలా చక్కగా ఫీల్ అవుతున్నారండి. తల్లికి వందనం పథకం కింద కాబట్టి లేట్ అయింది కానీ తర్వాత వేశారు కాబట్టి పిల్లల తాలూకా తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా. జగన్మోహన్ రెడ్డి రప్ప నేను మళ్ళీ 2029 వస్తాను, ప్రతి ఒక్కరు నరికేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? తప్పు సార్, అది ఎప్పుడే రాలేడు. అలా చేస్తే ఇప్పుడు అన్యాయం చేస్తానంటే ఎప్పుడు ముందుకు రాలేదు. నేను అభివృద్ధి చేస్తాను, మంచి చేస్తానంటే ప్రజల్లో రాగలరు కానీ చెడ్డగా చేస్తే తప్పుగా సార్. ప్రజలు చాలా అతను పరిపాలన అయితే చాలా మంది ఆశ్రయించుకుంటున్నారు. మన కూటమి ప్రభుత్వం పరిపాలన అయితేనే అందరూ చక్కగా అభివృద్ధి చెందుతుంది, చాలా చక్కగా చూస్తున్నారు. బాగుంది సార్. ఉద్యోగాల అవకాశాలు కూడా కూటమి పరిపాలనలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయండి. కాకపోతే 98 గురించి చెప్పమంటారు కదా. 1998లో డిఎస్సి సెలెక్ట్ అయిన టీచర్లు అందరూ ఫస్ట్ లిస్ట్లో ఉండి కొంతమందికి జాబ్స్ ఇవ్వడం మానేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ ఒకటే లెస్ దెన్ 5 మార్క్స్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఎంచుకొని ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని అసలు వదిలేశారు. 2008 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 98 వాళ్ళకి 2 సంవత్సరాల కింద 2023 ఏప్రిల్ 22న ఎంటీఎస్ పద్ధతిలో డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు. కొంచెం ఆధారం చూపించారు. కాకపోతే ఈయన వాళ్ళని 62 రెగ్యులర్ టీచర్ 62 చేయమని అడిగారు. తర్వాత ఇప్పుడు ప్లేన్ ఏరియా గురించి అందరూ ధర్నా చేస్తున్నారు. నిన్న డివాప్స్లో చేశారు. ఇప్పుడేమో ఇక్కడ చోట్లకైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది సార్. ప్రజలకైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన ఇచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది శాంతి భద్రతలు కానీ, పరిపాలన కానీ, అభివృద్ధి కానీ? పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా సంతృప్తికరంగా ఉన్నారు. చాలా చక్కగా ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అంతమించి ఇంకా ముందు ఇంకా బాగా చేస్తారు. కొత్తగా వచ్చే 1 ఇయర్ కదా అయింది పూర్తి చేసుకొని. ఇంకా ముందు చంద్రబాబు నాయుడు విజయం అంటే అందరికీ తెలిసిన విషయమే. మనం కొత్తగా ఏం చెప్పాల్సిన ఆయన గురించి చేయట్లేదు. కాబట్టి ఇంకా ముందు మన విశాఖపట్నం మన కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. యోగాంధ్ర రికార్డు స్థాయిలో గిన్నీస్ రికార్డు ఎక్కడం అంటే మన విశాఖపట్నంకి పన్ను తెచ్చే విధంగా ఉన్నారు సార్. ఇంకా ముందు ఇంకా ఆయన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. విశాఖ అభివృద్ధి రంగం ప్రవర్తనంగా ఉంది. అలాగే అమరావతి కూడా నెక్స్ట్ అభివృద్ధి చెందడానికి పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు గతంలో చూసిన శాంతి భద్రతలు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రత సూపర్ అండి. ఇంకెక్కడ తెలిసినంత వరకు ఎక్కడ ఏమీ నాకు తెలిసి లేవు. మీడియా పరంగా అన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి ప్రతిదీ చక్కగా చాలా చాలా బాగుంది. గుడ్. మన హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు. అన్నీ చక్కగా బాగున్నాయి. ఇంకేమీ ప్రస్తుతం ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామంటున్నారు. ఇలాగే పెన్షన్లు కూడా ముందుకు అందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు. అవన్నీ కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలా ప్రభావం ఉంది. దానికి తోడుగా మనకి మోడీ గారు కూడా చక్కగా సహకరిస్తున్నారు. అన్నీ కూడా చాలా శుభేచ్ఛంగా బాగుంటుంది. ముందు ఇంకా అభివృద్ధి చెందుతాం కూడా మేము ఆశిస్తున్నాం. ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరం రాగానే మెగా డిఎస్ అనే నోటిఫికేషన్ వేశారు. ఎగ్జాములు రాశారు. తర్వాత కంపెనీలు వస్తున్నాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎట్లా అభివృద్ధి చెందబోతుంది? చాలా అభివృద్ధి చెందబోతున్నాయి. ఇప్పుడు యోగాంధ్ర చేశారంటే మనకి పేరు కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాం. మునుపు కూడా మనకి అన్నీ కూడా చక్కగా జరుగుతాయి నేను ఆశిస్తున్నాను. మా ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో భరోసాతో అయితే ఉన్నారు. ప్రభుత్వం అయితే గుడ్. ఈ వాట్సాప్ తీసుకొచ్చింది, ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చాయి. అన్నీ కూడా చాలా చక్కగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు. ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావడానికి కూడా అవకాశం అయితే పుష్కలంగా ఉందని నా అభిప్రాయం. గురుగారు ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? చంద్రబాబు వచ్చిన తర్వాతే రోడ్లు అయినా అభివృద్ధి చెందాలి అంటే ఆయనే ఉండాలి. మరి అతనితో పాటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ కలిపి ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరుగులెడుతుంది.
కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కంపెనీలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా ఏదైనా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఉండాలి. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగా శాంతిగా ఉంది, ఎక్కడ భయపడక్కర్లేదు. ఏ మహిళ కూడా ఒడి మీద తిరిగినా భయపడక్కర్లేదు, ఏ రాత్రి మీద తిరిగినా సరే భయం అనేది లేదు. చక్కనటువంటి ఇప్పుడు సంవత్సరం రాగానే తల్లికి వందనం అని, తర్వాత దీపం పథకం అని, ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్సులు ఫ్రీ అని పెట్టారు. ఎట్లా ఉంది సార్ ఇది? ఇది ఆయన చెప్పి ప్రతి 6 హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అంటే అన్ని చక్కగా చేసి పెడుతున్నారు. ఎంత మన బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎలాగో మొత్తం మీద ప్రజలకి అందేటట్టు తల్లికి వందనం అయితే మరి అనుకోలేదు, ఎవరు కూడా ఊహించలేదు. అసలు సచివాలయంలో కూడా ఇది అవుతుంది అవదు అనేది వాళ్ళకి ముందు రోజు కూడా తెలియదు. సడన్ గా పాత లిస్ట్ పెట్టేశారు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బోర్డు చేస్తారనేది అందరికీ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన గుంటూరులోని సమావేశంలోని రప్ప నరికేస్తాం, 29వ తారీఖున వస్తాం, అందరినీ నరికేస్తాం, అందరిని అంతు చూస్తాం అంటున్నారు. దీని మీద సార్ అది పొలిటికల్ గా అది నప్పదు. ఒక సినిమాలో డైలాగులు బయట పెడితే పబ్లిక్ కి సినిమాకి మరి తేడా ఏముంటుంది? అందుకనే అది పైన మరి అది నప్పదు, కానీ అది అందుకే అది ఫెయిల్ అయిపోయింది. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యారు. ఈ 4 సంవత్సరాల నుంటే 20,000 ఉద్యోగాలు ఇస్తామని పక్కాగా హామీ ఇచ్చారు. అది 20,000 ఉద్యోగాలు కాదు, ఇంకా ఎక్కువ ఇస్తారనేది ప్రజలందరికీ నమ్మకం ఉంది. అంటే కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ప్రస్తుతానికి అభివృద్ధి పర్వాలేదండి. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా ఆర్థికంగా కూడా రాష్ట్రం వెనకబడి ఉంది. ఆ ఆర్థికంగా పుంజుకున్నప్పుడు ఇవన్నీ సంక్షేమం అనేది చేయగల సమర్థత గవర్నమెంట్కి ఉంటుంది. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే, మొన్న చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? పడిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పడిన వాళ్ళే ఉన్నదంటే నెక్స్ట్ వేస్తామని చెప్పారు. అది వాళ్ళు ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు రైతు భరోసా కూడా వచ్చే నెలలో వేసేస్తారు. తర్వాత ఏమొచ్చి ఇప్పుడు కంపెనీలు చూసినట్లయితే చాలా కంపెనీలు వస్తున్నాయి. మొన్న చూసిన మెగా డిఎస్సీ అనేది నోటిఫికేషన్ వేశారు. తర్వాత ఎగ్జామ్లు కూడా జరుగుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం 70% ఉన్నట్టుగా. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు అనుకోండి, యువత కొద్దిగా ముందుకే వస్తారు. యువత ఇప్పుడు నిరుద్యోగ సమస్యలో కొద్దిగా యువత ఉన్నారు కాబట్టి కంపెనీస్ వస్తే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి యువత కూడా కొద్దిగా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి? శాంతి భద్రతలు ప్రస్తుతానికి మన విశాఖపట్నం రేంజ్లో చూస్తే శాంతి భద్రతలో విశాఖపట్నంలో ఎప్పుడు ఒకటే రేంజ్ సార్. ఎందుకంటే అంత అల్లర్లు పెట్టుకోరు. పక్కన ఒకవేళ ఏమైనా చిన్న గొడవలైనా సర్దుకుపోతారు. అది విశాఖపట్నం తాలూకు. ఇది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ప్రస్తుతానికి ఆయన అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది సార్.